ఈరోజు మనం హోమియోపతిలో కేస్ టేకింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకు మిగతా సిస్టమ్స్కి హోమియోపతికి కేస్ టేకింగ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది, దేనివల్ల అవన్నీ డిస్కస్ చేద్దాం. అండ్ అదేవిధంగా కొత్తగా ప్రాక్టీస్ స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. హోమియోపతిలో కేస్ టేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకు అంటే హోమియోపతిక్ మెడిసిన్ అనేది మనం కాన్స్టిట్యూషనల్ బేస్ మీద ఇస్తూ ఉంటాం. ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఎలా మారిపోతూ ఉంటుంది, మనకు వచ్చే ఫిజికల్ చేంజెస్ వల్ల, లేదంటే చిన్న చిన్న స్ట్రక్చరల్ చేంజెస్ వల్ల కాదు. మన మైండ్ అంటే మన ఆలోచన విధానం, మన రియాక్షన్, మన బిహేవియర్, వాటన్నిటి మీద డిపెండ్ అయ్యి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది మారిపోతూ ఉంటుంది. స్టేజెస్ బట్టి కానీ, మనం ఎక్స్పోజ్ అయిన డిఫరెంట్ కండిషన్స్ బట్టి మారిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే అందరికీ తెలుసు, హోమియోపతిలో కేస్ టేకింగ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. పాస్ట్ హిస్టరీ తీసుకుంటాం, ప్రజెంట్ హిస్టరీ తీసుకుంటాం, ఎప్పటి నుంచి ఉంది, మెంటల్ జనరల్స్, ఫిజికల్ జనరల్స్, అలా అన్నీ తీసుకుంటాం. అయితే ఇక్కడ కొంతమంది మనం అడిగినప్పుడు జనరల్గా ఏంటంటే ఎప్పటి నుంచి మీరు ఇబ్బంది ఫీల్ అవుతున్నారు అని అంటే ఏదో చెప్తారు, ఇలా యాక్సిడెంట్ అయిందో లేదంటే ఏంటి అని. ఆ టైంలో మనం అదొక్కటే రాస్తాం. బట్ అక్కడ మనం ఏం తీసుకోవాలంటే ఆ ఫేజ్ ఎలా ఉంది అని మనం అడగాలి. అంటే మీరు ఆ టైంలో ఏ పనులు చేస్తూ ఉన్నారు, ఏ పనులు చేయలేకపోయారు, మీరు రెగ్యులర్గా చేసే వేటిని మార్చుకోవాల్సి వచ్చింది, లేదు ఎలాంటి సిచ్యువేషన్లో ఉండాల్సి వచ్చింది, నెక్స్ట్ వాటికి మీరు ఎలా ఇబ్బంది పడ్డారు, మెంటల్గా కానీ ఎలా డిస్టర్బ్ అయ్యారు, ఎవరైనా అంటే ఎలా తీసుకోగలిగేవారు, ఇవన్నీ అంటే మీ ఆలోచన విధానం ఎలా ఉండేది ఆ టైంలో, అవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాలి. అండ్ దానికి ముందు మీరు ఎలా ఉండేవారు అది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే బిఫోర్ దట్ ఇన్సిడెంట్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఏముండేది, ఆఫ్టర్ దట్ దేని కింద మారింది అనేది మనం తెలుసుకుంటే కేస్ హ్యాండ్లింగ్ కాదు, అసలు మనం ఏ కండిషన్ అయినా క్యూర్ చేయడం అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది. హోమియోపతిలో ఇప్పుడే కాదు ఎప్పుడు చెప్తాను, హోమియోపతిలో మీకు సప్రెషన్ అనేది జరుగుతుంది అంటే హోమియోపతిక్ ఫిజిషియన్ అనేవారు కేస్ టేకింగ్ కరెక్ట్గా తీసుకోలేదు, ట్రీట్మెంట్ అనేది రాంగ్ వేలో వెళ్తుంది అంటే కేస్ టేకింగ్ బాగాలేదు అని అర్థం. ఓకే, సో ఎప్పుడు కూడా ఒక మంచి హోమియోపతిక్ ఫిజిషియన్ని చూస్ చేసుకోండి. ఎలాంటి కండిషన్స్కైనా సరే మీరు క్యూర్ చేసుకోండి. లాంగ్ లివ్ హోమియోపతి, లాంగ్ లివ్ హనుమాన్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.